అలాంటి పరిస్థితుల్లో ఏడుస్తూ ప్రార్థన చేశా, ఏడుస్తూ కన్నీళ్ళతో ప్రార్థన చేశా. మరి ఒక అన్యురాలు కుటుంబంలో నుంచి భార్యగా దేవుడు ఒక అమ్మాయిని పరిచయం చేశారు. బ్రాహ్మణ్స్లో నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె అక్కడ ఉంది, రండి అమ్మ ఒకసారి ముందుకు. ఈమె చెప్తున్నా, ఈమె నా భార్య కాదండి, నా భార్య కానే కాదు, నా తల్లి లాంటిది. దేవుని స్తోత్రం కలుగును గాక. నా బాధలో, నా కన్నీళ్ళలో, నా వేదనలో ఆమె నా పాలు పొందుకుంటుంది. నేను బాధపడితే ఆమె బాధపడుతుంది, నేను ఏడుస్తే ఆమె ఏడుస్తుంది, నేను నవ్వుతే ఆమె నవ్వుతుంది. చూడండి నాయన, అమ్మ ఇంట్లో ఉండి నాయన చలి పెడుతుంది, ఎట్లాగుంటుందో పరిస్థితులు తెలియదంటే, నిన్ను నమ్మి రాలే కానీ యేసయ్యను నమ్మి నేను వస్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్యను నమ్మి నేను వస్తున్నా. నేను కూడా పాట పాడతానయ్యా, నేను కూడా పాటలు పాడతా. నా దేవుడు నన్ను బ్రతికించాడు, నా దేవుడిని బ్రతికించాడు కాబట్టి ఇదిగో నేను కూడా యేసయ్య గురించి పాటలు పాడతా అని ఆమె నాతో పాటు ప్రయాణం చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను యేసయ్య పాటలు పాడి యేసయ్యని మహిమపరచాలనుకుంటున్నా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏం పెట్టి సాగుతామన్నారు ఆ పరిస్థితుల్లో ఈరోజు దేవుని యొక్క కృప వలన ఈరోజు ఉన్న దాంట్లో తిని బ్రతుకుతూ సువార్తను ప్రకటిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒంటరితనం చాలా మంది అన్నారు, నీ వల్ల ఏం కాదు, పెద్ద పెద్దలే పడిపోయినారయ్యా, పెద్ద పెద్దలే కుప్పకూలిపోయినారయ్యా, నీ వల్ల ఏమైతుంది, నీ వల్ల కాదు అని అంటే, నా వల్ల అయితే కాదు కానీ నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తము చేయగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి నుండి దేవుడు నా చేయి పట్టి ఇప్పటికీ, మీరు చెప్తే నమ్ముతారో లేదో, ఇప్పటికీ నా చేపెట్టి నడిపిస్తున్నాడు. నిన్న పత్రికలు పంచనీకి పోయినప్పుడు ఒక చోట పడడానికి పోతున్నప్పుడు కూడా నైనా అని ఆయన పట్టి లేపి నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనేంటంటే ఒకటే తీర్మానం చేసుకున్నా, ఊపిరి ఉన్నంత వరకు నా యేసయ్య మాట తప్ప నా నోట్లో నుంచి వేరే మాట రాకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఊపిరి ఉన్నంత వరకు. దేవుని బిడ్డలారా, నా ఇంట్లో పెద్దగా ఏముండదు, తినటానికి పూటకు ఏదో గడుస్తుందంతే. కానీ నేను నిర్ణయం తీసుకున్న మాట ఏంటంటే, నా ఊపిరిన్నంత వరకు యేసయ్య మాటలు ప్రకటిస్తా, యేసయ్య మాటలలో నేను ముందుకు వస్తా. అలాగా నేను తీర్మానం చేసుకొని ముందుకు నడుస్తుంటే బ్రదర్ జేమ్స్ పరిచయం అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కర్ణాటకలో సేవ చేస్తాడు. తద్వారా మరలా ఈఐ గారు కూడా పరిచయం అయ్యారు. ఇంతకుముందే పరిచయం అయ్యారు నాకు, అయినప్పటికీ సంపూర్ణంగా ఇంతకుముందు మన పాణ్యంలో మీటింగ్ పెట్టినప్పుడు పరిచయం అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను రక్షించినట్లే, ఒంటరి స్థితిలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తినట్లే, ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరుడా సహోదరి, నీ ఒంటరి ఏదో నాకైతే తెలియదు, నీ బాధ ఏదో నాకైతే తెలియదు, నీ వేదన ఏదో నాకైతే తెలియదు, కానీ నిన్ను నన్ను చూస్తున్న ఆ యేసయ్యకు తెలియదు. దేవునికి ఆ యేసయ్యకు తెలుసు, ఆ యేసయ్యకు తెలుసు. ఆయన అన్ని చూచుచు గమనిస్తున్నవాడు ఆయన దేవుడు కనుక. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు తలలోంచి మనల్ని మనము సమర్పించుకోవాలని, యేసయ్యకు సమర్పించాలని, యేసయ్య ఎదుట మోకాలుండి, ప్రభువా నా ఒంటరితనం నుంచి నన్ను దూరపరిచి నన్ను అభిషేకించి వాడుకోనైనా అని మరి ప్రార్థన చేసుకోవాల్సిందిగా చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన గొప్ప దేవ తండ్రి, వినిన ఈ మాటలను ప్రభువా తండ్రి ఇంకా వర్ధిల్లింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. విన్న ప్రతి ఒక్కరిని మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన తండ్రి, నీవు లేపావు, నన్ను నిలబెట్టావు తండ్రి. నాయన నన్ను వాడుకుంటున్నావు తండ్రి. ప్రభువా ఇక మీదట కూడా నన్ను వాడుకోండి. మోకరెళ్ళి తలలోంచి ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దర్శించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లారా, మరి
చక్కటి వర్తమానం సాక్ష్యం అందించినటువంటి సామ్యూల్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.